బ్రైడల్ సెట్ జ్యువెలరీ కొనాలంటే సౌకార్పేట్ పోవాల్సిందే తప్పకుండా. కలెక్షన్ అయితే చాలా బావుంటుందక్కడ. అండ్ ప్రైజెస్ కూడా టూ అఫోర్డబుల్ అండ్ రీజనబుల్. హాయ్ అందరికీ! ఈరోజు మనం సౌకార్పేట్‌లో జ్యువెలరీ కొనడానికి వెళ్తున్నాం. త్వరగా ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కొంచెం లేట్ అయిందంటే ఏకేస్తారు గట్టిగా. నేనున్న ఏరియా దగ్గర నుంచి సౌకార్పేట్ పోవాలంటే నియర్లీ 1 ½ అవర్ పట్టుద్ది. ట్రాఫిక్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ పట్టొచ్చు. సో, ఇదంతా కూడా మెరీనా మాల్ అనమాట. ఇక్కడ మెట్రో జరుగుతాంది. ఇది గాని కంప్లీట్ అయిపోతే చాలా త్వరగా వెళ్ళిపోతాం మనం సౌకార్పేట్‌కి. అండ్ అంతే కాకుండా ఇది మొత్తం వచ్చేసి మెరీనా బీచ్ ఏరియా అంతా కూడా. ఈవినింగ్ టైమ్ అయితే మస్తుంటది పీపుల్‌తో. నార్మల్లీ సౌకార్పేట్ అంటే బ్రాడ్‌వే స్టాప్. ఎగ్జాక్ట్‌గా బ్రాడ్‌వేలో దిగేసి బయటకొచ్చినామంటే మొత్తం గూడా మార్కెట్ ఏరియా. కాకపోతే ఇప్పుడక్కడ వర్క్ జరుగుతుంది. అందుకని చెప్పేసి మేము పారిస్‌లో దిగినాం. పారిస్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. అండ్ అలా కాకుండా చెన్నై సెంట్రల్ నుంచయితే చాలా దగ్గర. జస్ట్ 5 మినిట్సే పట్టుద్ది. అంత దగ్గర. ఇది మొత్తం బ్రాడ్‌వే ఏరియా. సో, ఎగ్జాక్ట్‌గా ఒక ఫ్రూట్ మార్కెట్, ఒక ఫ్రూట్ షాప్ ఉంటది. మార్కెట్ గూడా గాదు. లైక్ ఈ లోపలంతా ఫ్రూట్సే ఉంటాయి. సో, స్ట్రెయిట్‌గా పోతే ఒక టెంపులొస్తది. ఆ టెంపుల్ పక్కనే ఉండే స్ట్రీటే మనం షాపింగ్ చేయాల్సింది. వన్స్ మనం అక్కడికెళ్ళి స్టార్ట్ జేసినామనంటే ఖతం. అసలు ఆ రోజు మొత్తం టైం ఎట్లా గడిచిపోయిందో మనకస్సలు తెలీదు. కలెక్షన్ షాప్స్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది కానీ వర్త్ అనమాట. ఎక్కువ డేస్ ఒస్తది మనకి. అంత త్వరగా ఫేడ్ అవ్వదు. ఐ మీన్ కలర్ పోదు వాటికి. చాలా కాలం అయితే ఒస్తదనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మేము బయట షాప్స్ దగ్గర చూస్తున్నాం. అండ్ తీసుకునేటప్పుడు మీరు అన్ని షాప్స్ తిరిగి తీసుకోండి. యాక్చువల్లీ ఎట్లంటే మేము ఫస్ట్ ఒక షాప్ జూసినాం. అక్కడ బ్యాంగిల్స్ నియర్లీ 600 ఎంతో చెప్పారు. అండ్ సర్లే అని చెప్పేసి ఇంకొంచెం ముందుకొచ్చి చూస్తే అక్కడ 200, 215 భలే ఉన్నాయసలు. కాస్ట్ కూడా బావుంది. ఇంతే ప్రతి షాప్ దగ్గర ఫుల్లుగుంటారు. అస్సలు గ్యాపే ఉండదు తెలుసా! ఎంత పిచ్చంటే గర్ల్స్‌కి ఇలా జ్యువెలరీ చూడడం కొనడం సెకండరీ. చూడడం మాత్రం చాలా ఇష్టం. ఇంత కలెక్షన్స్ ఉంటే ఇంకెక్కడ మనం వెళ్తాం చెప్పండి. నా ఫ్రెండ్ కలిసెళ్ళాం కొనడానికనమాట. ఇంకొక 2 మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వెనకాల చూస్తున్నారనమాట. చూసారు గదా! అసలు స్ట్రీట్సే చిన్నగుంటాయి. అండ్ మళ్ళీ షాపింగ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువుంటారు. మళ్ళీ దాంట్లో వెహికల్సే. బ్యాక్ సైడ్ లాంగ్ జర్నీకి పెట్టుకుంటాం కదా! ఇవైతే చాలా బావున్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా అరౌండ్ రూ. 1000 లోపలే ఉన్నాయి. నేనొకటి నచ్చింది నాకు. అదిగోండి తీస్తున్నారు కదా! లైక్ ఎంత నేను చెప్పి అడిగితే 650 అని చెప్పారు. మేబీ బార్గెనింగ్ గాని చేసినామనంటే ఇంకా కొంచెం తగ్గించేలా ఉన్నారు. సో, స్కిల్స్ మాత్రం గట్టిగుండాలి బార్గెనింగ్ జేయాలంటే. నాకెందుకో దీన్ని చూస్తాంటే రీసెంట్‌గా ఆహ్, 'రష్మిక' పెట్టుకుంది గదా! మ్యారేజ్‌లో. ఎందుకో అలా అనిపిచ్చింది. చాలా బావుందసలు. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ఆయన అరౌండ్ 650 చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళామంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువనమాట. ఈ ఐటెమ్స్ అన్నీ గూడా ఇవే కాస్టే. వీటి మీద ప్రైజెసే ఫిక్స్ అంటారు గానీ, కొంచెం బార్గెయిన్ జేసినామంటే ఇంకొంచెం తగ్గిస్తారు వర్కౌట్ అయితది. బట్ షాప్స్‌లో మాత్రం లేదు. కొన్ని షాప్స్‌లో అయితే ఫిక్స్డ్ ప్రైస్ అంటారు. సో, అంతే. అక్కడ బార్గెయినింగ్ ఇవన్నీ జాన్తనాయి. అస్సలు వర్కౌట్ అవ్వదక్కడైతే. 550. Oh, okay, okay. See? Simple. బాగుందక్క. నేనెక్కడికి పోయినా ఫస్ట్ వీటి దగ్గరికే పోతున్నా. ప్రతి షాప్ దగ్గర ఇవి కనిపిస్తాయి. అండ్ వీటి దగ్గరికే వెళ్ళిపోతాంది. చాలా బావున్నాయి కదా! కాస్ట్ అఫోర్డబుల్ కాబట్టి పర్లేదు చాలా మంది తీసుకుంటున్నారు. బట్ ఇవి వెడ్డింగ్‌కి లేకపోతే మన సొంత అన్నయ్య పెళ్ళో, లేక దగ్గర దగ్గర బంధువుల పెళ్ళికి మాత్రం వాటిని యూజ్ చేయగలం. లైక్ పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి లైక్ మనది అనుకున్న వాటికి మనం యూజ్ చేయగలం కదా ఎక్కువ. ఇక్కడ జ్యువెలరీనే కాదు లైక్ క్లాత్స్ కూడా చాలా బావుంటాయి. ప్రైజెస్ కూడా తక్కువలోనే ఉంటుంది. సంథింగ్ ఏదో అంటారు కదా దీన్ని. ఎవరు లేరు ఆడ. ఇలా స్ట్రీట్ నుంచి లోపలికొస్తే అంటే ఒక స్ట్రీట్ నుంచి ఇంకొక స్ట్రీట్‌కి మధ్యలో కనెక్షన్స్ అనమాట. ఇక్కడ ఎక్కువ హోల్‌సేల్ షాప్స్ ఎక్కువుంటాయి. మనం బల్క్‌లో తీసుకోవాలి అనంటే వీళ్ళు మంచిగిస్తారు. బట్ 1 పీస్, 2 పీస్ అయితే అస్సలివ్వరు మనకక్కడ. అండ్ ఆ స్ట్రీట్ నుంచి మేము పక్క స్ట్రీట్‌కొచ్చినాం. ఇక్కడైతే ఎట్లంటే బీడ్స్ లైక్ మోస్ట్‌లీ అన్నీ కూడా రీటైల్ లైక్ మనం బల్క్‌లో తీసుకోవాలి. అలా అయితే మనకిక్కడ తక్కువ ప్రైస్‌కొస్తదనమాట. అందుకే ఇక్కడ కొంచెం పీపుల్ కూడా తక్కువున్నారు మొత్తం రీటైల్ ఏరియా గాబట్టి. నా ఫ్రెండ్ డ్రెస్ తీసుకోవాలి అంటే ఒక షాప్‌కొచ్చాము. ఇక్కడ కలెక్షన్ బావుంది. ప్రైజెస్ తక్కువ.
అండ్ చాలా మంచిగా అనిపించుండే. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాల్లో మా షాపింగ్ అయిపోయిందని రమ్మండి. కలెక్షన్ అంతా బావుంది. అండ్ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఎందుకో తెలీదు గానీ గర్ల్స్ షాపింగ్ పోయినారంటే మనం కొనాలి అని అనుకున్నా, అనుకోకపోయినా సరే నచ్చింది అనంటే అక్కడికెళ్ళాక తీసుకోబుద్దయిద్ది. ఆబ్వియస్‌గా ఇంకింటికి ఫోన్ కాల్స్ పోతాయి. అమ్మ ఇది నచ్చింది, ఇది తీసుకుంటా అది ఇది అని చెప్పి. సో, ఫైనల్లీ డ్రెస్ అయితే తీసేసుకున్నా. చాలా బావుంది. అండ్ కాస్ట్ కూడా బావుంది. ఇంకొచ్చేసాం. బయటకొచ్చినామనమాట. సో, బయట నుంచి అంటే ఆ స్ట్రీట్ నుంచి బయటకొచ్చినాం. రిమైనింగ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి గదా! అవి గూడా కవర్ చేయాలి మనమక్కడ. సో, ఇదంతా ఇంకింతే ఏరియా కొంచెం గూడా గ్యాపే ఉండదసలు. మొత్తం అమ్మ బాబోయ్! దట్ టూ వీకెండ్స్ అంటే ఇంకంతే. వీక్ డేస్‌లో అయినా వస్తే కొంచెం తక్కువుంటదేమో గానీ కంపేర్ టు వీకెండ్స్. వీకెండ్స్ వచ్చినామంటే అస్సలు గ్యాప్ ఉండదు. మన ఇంట్లో ఏ ఈవెంట్ జరుగుతున్నా, ఏ ఫంక్షన్ జరుగుతున్నా సరే, ఒక్కసారి ఈ సౌకార్పేట్ మార్కెట్‌కి వచ్చినవంటే మీకు అన్నీ దొరుకుతాయి. వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, జ్యువెలరీ, బట్టలు ఎనీథింగ్. ఇది లేదు అనేది ఉండదు మొత్తం. మొత్తం ఉంటది. మనం ఎక్కువ బల్క్‌లో తీసుకుంటే తగ్గుతది గదా! సో, ఆ ఫెసిలిటీ ఇక్కడ చాలా బావుంటది. అండ్ ఎవ్రీ స్ట్రీట్ ఒక్కొక్క దానికి. ఈ పక్కది పూజ కోసం అనమాట. మనం పూజకి ಏಮೈతే వాడతాం మొత్తం ఉంటాయి. ಸರ್ ಇದು ಕೊಂಚ ಇದು ಕ್ಲೋಸ್ ಇರಿಗಾನ ಇದು మొత్తం మీద ఓపెన్ అవ్వదు సార్ ఎక్కువ ಇಲ್ಲ ఓపెన్ ఇల్లనా ఇది మొత్తం మీద ఓపెన్ అవ్వదు అదే స్ట్రాబెర్రీస్ నచ్చి షాప్ దగ్గర ఆగామో, లేకపోతే అమ్మే వాళ్ళకి నచ్చి షాప్ దగ్గర ఆగామో తెలీదు. బట్ వాళ్ళని చూస్తా ఉంటే నాకు తమిళ్ మూవీస్ గుర్తొస్తున్నాయి. 3 తీసుకున్నారు. షేరింగ్ కదా. ఒకటే తీసుకున్నాం. కొబ్బరి పువ్వు మాత్రం సౌకార్పేటలో, టీ నగర్‌లో మాత్రం తప్పకుండా ఉంటది. అసలు లేదు అని మాత్రం ఉండదు. ఎక్కడో దగ్గర దీన్ని మాత్రం అమ్ముతూనే ఉంటారిక్కడ. ఫస్ట్‌లో చెప్పాను గదా! నేను ఒక ఫ్రూట్ షాపు, ఫ్రూట్ ఏరియా ఇదే అనమాట. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ బావుంటాయి ఇక్కడ. కాస్ట్ బావుంటది కాబట్టి. సంపెంగ పూలు కదా. సంపెంగ పూలు. పక్కా తమిళనాడు వైబ్స్ అనుకోండి అసలు ఈ సౌకార్పేట్ మొత్తం గూడా అట్లనే అనిపిస్తది. చెన్నై సెంట్రల్ నుంచి బ్రాడ్‌వే దగ్గరని చెప్పాను కదా! ఇదే అనమాట స్ట్రీట్. రోడ్ కూడా డైరెక్ట్‌గా చెన్నై సెంట్రల్ నుంచి ఈ స్ట్రీట్‌లో బసెస్ ఒస్తాయి. అండ్ పక్కనే బ్రాడ్‌వే బస్ స్టాండ్ ఉంటుంది. దానికి బయటకొస్తేనే ఇది మొత్తం అంతా గూడా. సో, చాలా తెలియకపోయినా గానీ మనం వచ్చేయొచ్చు. ఎవరినడిగినా గానీ అదే అని జెప్పేస్తారు. స్టార్టింగ్‌లో మాకు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు తెలియనప్పుడు ఆటో తీసుకొని పోవాలేమో అనుకున్నాం బ్రాడ్‌వేలో దిగేసి. బట్ కాదు అడిగితే పక్కనే జస్ట్ బయటికి పోండి అక్కడే ఉంటదని జెప్తున్నారు. చెన్నై టీ నగర్‌లో గూడా జ్యువెలరీ ఐటెమ్స్ బానే ఉంటాయి కానీ కంపేర్ టు సౌకార్పేట్ అంతేం గాదు. కాస్ట్ కొంచెం హై అనిపిచ్చింది ఎందుకో. బట్ సౌకార్పేట్‌లో నీకేం కావాలన్నా మొత్తం దొరుకుతాయి అక్కడ. టీ నగర్‌లో ఎట్లంటే ఈజీ పిక్ మన ఆఫీసెస్‌కి, డైలీ వేర్‌కి, కాలేజెస్‌కి ఇట్లా పోతా అంటే అక్కడ బావుంటాయి. జస్ట్ 20, 30, ₹10, ₹5 ఇట్లనే ఉంటాయి. బట్ సౌకార్పేట్‌లో కొంచెం ట్రెడిషనల్ లుక్ మంచి మంచి ఐటెమ్స్ ఇట్లా బావుంటాయన్నమాట. ఇదే బ్రాడ్‌వే. ఇక్కడ మొత్తం కన్‌స్ట్రక్షన్ జరుగుతాంది. ఇది గాని కంప్లీట్ అయిపోయిందంటే బయటకి రావడమే. బయటకొచ్చినామనంటే ఇంక మొత్తం అదే. అది హైకోర్ట్ అంట. అక్కడ మెట్రో ఉంటది. మీరు ఏ ఏరియా నుంచి స్టార్ట్ అవ్వాలన్నా సరే మెట్రో చూసుకున్నామంటే ఈజీ. సో, మెట్రోకొచ్చేస్తాం. ఇక్కడి నుంచి దగ్గరనమాట. ఈ బస్సెస్‌కొచ్చి ట్రాఫిక్ ఇష్యూస్, ఈ తలనొప్పంతా పడే బదులు మెట్రో చూసుకోవడం బెటర్ ఆప్షన్. మేము బస్ చూసుకున్నాం. నేనున్నది సిప్‌కోట్ సిరిసిరి ఏరియా. సో, అక్కడి నుంచి మెట్రో లేదు. ఇప్పుడే జరుగుతుంది గదా! వర్క్ అంతా గూడా. అందుకే మాకు బస్ తప్ప ఇంకేం లేదు. చూడాలి మరి ఎప్పుడది కంప్లీట్ అయిద్ది ఏంటి అని చెప్పేసి. చెన్నై హైకోర్ట్ చాలా బావుంది గదా! యాక్చువల్లీ మెట్రో అవైలబుల్ ఉంటే మీరు హైకోర్ట్ దగ్గరికి మెట్రో చూస్ చేసుకొని అక్కడి నుంచి పక్కనే మార్కెట్ గదా! ఇంకా ఈజియర్‌గా ఉంటది మీకైతే. వచ్చేసినాం ఇంకా వెళ్ళిపోవడానికి. ప్యారిస్ దగ్గర మళ్ళీ బస్ ఎక్కుతున్నాము. సో, వర్క్ వల్ల ఏమైతుందంటే బసెస్ మొత్తం తీసుకుపోయి ఐలాండ్ గ్రౌండ్స్‌లో పెడుతున్నారు. ఇది మొత్తం గూడా మెరీనా బీచ్ ఏరియా. చెప్పాను గదా! ఈవినింగ్ టైమ్ బావుంటది. సీ దగ్గరికి పోవాలంటే కొంచెం దూరం నడవాలి. చాలా దూరంగా అనిపిస్తది. అదే ఇంకొక ఏరియాకి ఇంకొంచెం ముందుకు పోయినామంటే సీ చాలా దగ్గరగా ఉంటది రోడ్‌కి. నడవాల్సిన పని గూడా ఉండదు. దగ్గరే అనమాట అసలు. సో, మీరెప్పుడైనా సౌకార్పేటకి వెళ్ళి చేయాలి అనుకుంటే తప్పకుండా చేయండి. సరే మరైతే ఉంటాను. బాయ్.